పొలిటికల్లీ సెన్సిటివ్ చేయడంలో ఇట్లాంటి వాటిల్లో ఉపయోగపడితే మంచిదని నా అభిప్రాయం. మురళీ మనోహర్ గారు భరత్జీ ఏమంటారు? హిడ్మాది ఫేక్ ఎన్కౌంటర్ అంటున్నారు ఒకటి, రెండోది అసలు ఏ చట్టం ప్రకారం చంపుతున్నారు? కసబ్కు ఒక న్యాయం, హిడ్మాకు ఒక న్యాయమా అని క్వశ్చన్ చేస్తున్నారు శరత్ గారు. చాలా బాగుంది. అయితే దీంట్లో నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే శరత్ గారు పిలిపించారు, మీరు బయటికి వస్తామంటే నేను రెడీగా ఉన్నాను మీకు లీగల్ హెల్ప్ చేయడానికి దీనికి అని అన్నారు. చాలా బాగుంది. అది వారు ఎక్స్టెండ్ చేయడం బాగుంది. మల్లోజుల వేణుగోపాల్ కూడా అదే అన్నాడు, రాండి నాకు ఫోన్ చేయండి, నేను నంబర్ ఇస్తున్నా, నాకు సరెండర్ కావడానికి ప్రభుత్వం దగ్గర మనం ఇది కావడానికి ప్రాణాలు కాపాడుకుందాం, ఇంకొక రూపంలో మనం ప్రజల దగ్గరికి పోదాం అనేటువంటి పిలిపించారు. ఈ రెండు పిలుపులు దేని కొరకు అండి? ప్రాణం పోకుండా వాళ్ళని కాపాడుకుందాం అనేదే కదా. కనుక తప్పేముంది? మరి శరత్ గారు ఇచ్చిన పిలుపులో తప్పు లేనప్పుడు మల్లోజు గారు ఇచ్చిన పిలుపులో కూడా తప్పులేదు కదా భరత్ గారు. ఇప్పుడు మొదటిసారి 50 ఏళ్ల తర్వాత ఈ ఉద్యమంలో టాప్ మోస్ట్ లీడర్స్ లో ఒక మార్పు వచ్చింది. రీథింకింగ్ మొదలు పెట్టారు. కనుక మారిన ఈ రోజులలో ఈ సాయుధము, ఈ పోరాటము, ఈ తుపాకీ తుప్పు పట్టిందని అర్థమైంది. ప్రజల్లో యాక్సెప్టెన్స్ లేదు అనేది కూడా అర్థమైంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్పుకు ఎప్పుడైనా మనిషి అనేవాడే మారుతాడు, బండరాయి మారదు. కనుక ఆ మార్పును మనం స్వాగతించాలన్నా వద్దా? వాళ్ళను మేకింగ్ ఫన్ ఆఫ్ దెమ్ ఎంతవరకు కరెక్ట్? అది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది భరత్ గారు. ఆయన మల్లోజుల గాని ఆశన గాని వాళ్ళు సరెండర్ అయిన తీరును కూడా ఎంత మాకరి అంటే మీడియాలో నవ్వుతాడు. వాడు ద్రోహి. దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర వెళ్లి నవ్వుతూ తుపాకులు అందజేస్తారు. ఎట్లా కామెంట్ చేసేవాళ్ళు 40 సంవత్సరాలు ఆయన కుటుంబాన్ని దాన్ని త్యాగం చేసిన తర్వాత వాళ్ళ త్యాగాలన్నీ ఎక్కడ పోయినాయో తెలియదు. 40-50 ఏళ్ళు ఇచ్చారు. వాళ్ళు బ్రతికున్నారు. నిన్న కూడా అన్నాను నేను, జంపన గారు మన ముందర ఉన్నారు. వీళ్ళంతా కూడా బ్రతికున్నారు కనుక ఈ రోజు మాట్లాడుతున్నాము. నిజాలు, వాళ్ళ మనసులో ఉన్న విషయాలు కూడా ఈ రోజు ప్రజల ముందు పంచుకుంటున్నారు కదా. కనుక ఇదంతా కూడా ఒక దుర్మార్గం నడుస్తుంది మీడియాలో. కానీ అట్ ది సేమ్ టైం చాలా మంది స్వాగతిస్తున్నారు. ఇప్పుడు శరత్ గారు స్వాగతించారు, లేకపోతే జంపన గారు స్వాగతించారు, అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇది స్వాగతించాలి. ఈ మార్పును మనం స్వాగతించాలి. సరెండర్ అవుతున్న వాళ్ళు బలహీనులు కాదు, బలమైన వాళ్ళు, బలమైన మానసిక స్థితి ఉన్నవాళ్ళు, ఒక మార్పు దిశగా వెళ్తూ ఉన్నారు. కనుక మనం అందరం చదువుకున్న వాళ్ళుగా ఒక విషయం మనం యాక్సెప్ట్ చేద్దాం, ఈ దేశాన్ని ఏ రాజ్యాంగము పరిపాలించాలి? మావో రాజ్యాంగం కావాలన్నా, అంబేద్కర్ రాజ్యాంగం కావాలన్నా, ఒక రాజ్యాంగానికి కట్టుబడదాం అందరం కలిసి. ఇంకా దీంట్లో కన్ఫ్యూజన్స్ ఉండొద్దు. హీరో వర్షిప్ చేయడము, నచ్చిన వాడిని హీరో వర్షిప్, హిడ్మా అలాంటి వాడు, ఇలాంటి వాడు, చాకు లాంటి కుర్రాడు, దొరకడు కాక దొరకడు కనుక ఏమో చేశారు ఇతన్ని, ఏంటిది నాకు అర్థం కాదు. చాకు లాంటి కుర్రాడు ఉండొచ్చు, ఇంకా మధ్య కొంతమంది చాకు లాంటి కుర్రాళ్ళను పంపిద్దామా అడవులకు? ఈ హీరో వర్షిప్, రొమాంటిజైజేషన్, వీళ్ళను ఇంతెత్తు ఆకాశానికి ఎత్తేసి మార్పు సంభవిస్తున్నటువంటి సమయంలో అందరం కలిసి శాంతిని నెలకొల్పడానికి దేశంలో మనము 2వ తుపాకీ, 3వ తుపాకీ, ఇస్లామిక్ టెర్రరిస్ట్ల తుపాకీ, లేకపోతే మావోల తుపాకీ, ఇంకెన్నో తుపాకులు ఉన్నాయి ఈ దేశంలో. వాళ్ళు వాళ్ళ కాజు వాళ్ళు చెప్తున్నారు, న్యాయమైన పోరాటం అనే అంటున్నారు వాళ్ళు కూడా. కనుక వాళ్ళ వాదన మనము వింటే దానికి అంతేం ఉండదు. కానీ ఒక్కటి విషయంలో మాత్రం అందరం మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే, ఈ దేశాన్ని ఒక్క రాజ్యాంగమే పరిపాలించాలి. ప్రజల ఆమోదం ఉండాలి, దానికి ఏమైనా ఉండాలి. మీరు నమ్మిన సిద్ధాంతం మా ద్వారానే పేదరికం పోతుంది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడు, పేదరికం, నక్సలిజం పోయినా, నక్సలైట్స్ ఖతం చేసినా పేదరికం ఉన్నంత కాలం నక్సలిజం ఉంటది. ఏంటది? అది అంటే ఎవరిని మీరు హీరో వర్షిప్ చేస్తున్నారు? మరి మీరెందుకున్నారు? ఎన్నికైన ప్రభుత్వాలు, ముఖ్యమంత్రి గారు నువ్వేం మాట్లాడుతున్నావు? పేదరిక నిర్మూలన నీ పని కాదా? మావోయిస్టుల పని అది? మావోయిస్టుల పని అయితే మీరు చెప్పండి, మీరు వెళ్ళిపోండి, మేము మావోయిస్టులనే అనుకుంటాం కదా. వాళ్ళు ఎందుకు పాపం తుపాకులు పట్టుకొని రాజ్యాధికారం కోసం పోరాటాలు చేయాలి, ప్రాణాలు ఇవ్వాలి? ప్రజలందరం కలిసి వాళ్ళకే ఓట్లేస్తాం కదా. వాళ్ళైతే పేదరిక నిర్మూలన, మాకు కావాల్సింది ఎజెండాలో పేదరిక నిర్మూలన ముందు జరగాలి. ఎజెండాలో అన్ని పక్కకు పోవాలి. అదే ఎజెండా అయితే మీరెందుకు అని అంటున్నాను, ఎలక్టెడ్ లీడర్స్ మీరెందుకు ఆ మాట మాట్లాడతారు? మీ పని కాదా అది అని అంటున్నాను. అందుకే చర్చ ఎప్పుడు కూడా శశబీషలు పెట్టి
మనకు నచ్చిన సిద్ధాంతం ఒకటి మైండ్ లో పెట్టుకొని దాన్ని హీరో వర్షిప్ చేస్తూ ఇంకా ఆ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు నన్ను ఎవరు చూస్తలేరు అన్నట్టు అందరూ మాట్లాడేది అర్థమవుతుందండి. దయచేసి మీడియాలో మాట్లాడుతున్నప్పుడు మీ మైండ్ లో ఏం చెప్తుంది, మీరేం చెప్తున్నారు, మీ ఉద్దేశాలు ఏమిటి అర్థం కావాలండి. ఎవరి మైండ్ లో ఏముంది నేను మాట్లాడుతుంటే మీకు అర్థమైతలేదా అండి నేనేంటి అనేది మీకు ఈజీ అర్థం. అందరూ మేధావులే ఇప్పుడున్న దాంట్లో. కనుక మీ ఇంటెన్షన్స్ ఎంత క్లియర్ గా ఉంటాయి, అవతల వాళ్ళకి ఏం అర్థం కావాలి అనుకుంటే చాలా పొరపాటు. కనుక కనీసం మేధావులం అని అనుకుంటే మాత్రం మనము టూత్ అండ్ నెయిల్ కమాన్ లెటర్ స్టాప్ ఆల్ అన్ని గన్స్ అని కింద పడేద్దాం, పోరాటాలు చేద్దాం. తప్పకుండా ఈ ప్రభుత్వం బాగుంది, అద్భుతంగా ఉంది అని నేను అనడం లేదు. మోడీ ద్వారా మొత్తం ఇంకా అన్ని నెరవేరుతాయి అట్లేం లేదు, ఆ భ్రమంలో నేను లేను. కానీ ప్రజాబలంతో ఏ ప్రభుత్వం అయినా లొంగిపోవాల్సిందే. ఫార్ములాస్ తెచ్చినప్పుడు లొంగలేదా? మోడీ అయితేంది, ఎవరైతేంది, ప్రజల బలంలో అది ఉంది కదా. తెలంగాణ ఒక్క తుపాకీ పేలిన తెలంగాణ వచ్చేది కాదు. దయచేసి నేను గుర్తు చేస్తున్నా. తెలంగాణ పోరాటంలో దమ్మేంటి అంటే శాంతియుతమైనటువంటి, నేను భయపడ్డా ట్యాంక్ బండ్ మీద కొంచెం వైలెన్స్ జరిగినప్పుడు, అయ్యో ఉద్యమం ఏమో అవుతుంది అని భయపడ్డా. కనుక వైలెన్స్ కు తావులేదు. ప్రజలు చెప్తున్నారు ఇది ముచ్చట చెప్పొద్దు ఇప్పుడు. ఇంకా వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు మిస్గైడెడ్ యూత్ వాళ్ళు. అంటే ఇండాక్ట్రినేషన్ ఏదైతే అంటామో, రాడికలైజేషన్ ఏదైతే జరుగుతుందో అది మతం ద్వారా తుపాకీ పట్టినా ఇంకొక ద్వారా తుపాకీకి పట్టినా ఇదంతా కూడా రాడికలైజేషన్ అనే దాని ద్వారా జరుగుతుంది. పేదరికం వల్ల కాదు. డాక్టర్లు అందరూ మొన్న తుపాకులు బట్టి బాంబులు పేల్చిన వాళ్ళు పేదరికంతో చేయలేదు, చదువు లేక చేయలేదు. కానీ వాళ్ళు దేర్ మైండ్స్ ఆర్ రాడికలైజ్డ్. అలాగే మన పిల్లలు ఈ రోజు గొప్ప చదువుకొని నిమ్న వర్గాల పిల్లలు గొప్ప గొప్ప స్థానాలకు వెళ్తున్నారు. వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళకి దమ్ముంది అని చెప్పేసి. వాళ్ళకు కొన్ని అవకాశాలు ఇద్దాం. వాళ్ళ చేత తుపాకులు పట్టించి తమాషా చూడొద్దు. మనం నిజాయితీగా ఉందాం కాసేపు. సిద్ధాంతాలు ఉంటే పక్కన పెడదాం మనం. కనుక ఈ దేశం శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఏ తుపాకీ ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. ఉంటే ఒక తుపాకీని అందరం కలిసి నమ్ముదాం. ఇంతే నా అప్పీల్ అండి. మాట్లాడదాం. అంతపాటు వి ప్రకాష్ గారు ఉన్నారు.